2025 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. కుంభరాశి నుంచి శని మీనరాశికి వచ్చాడు. ఏలినాడు శని చివరి భాగం. 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు. కష్టాలన్నీ తీరినాయి. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. కానీ అనారోగ్య సమస్య మాత్రం కనపడుతోంది. ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి. అట్లా బయటపడాలి అంటే దాదాపుగా శుక్రుడు, గురువు, బుధుడు ఈ గ్రహాలే బాగున్నాయి. శని పూర్తిగా ద్వితీయంలో ఉన్నాడు. ధనాధిపతి కానీ బాకీలు తీరుస్తాడు, కానీ నిన్ను మాత్రం అన్నం తిన్నీడు. కనీసం కడుపు నిండా మంచినీళ్ళు తాగి బతికి అప్పులు తీర్చాలి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అప్పులు పుట్టినప్పుడే తింటానికి తిండి దొరికింది, అప్పులు తీర్చడానికి మంచినీళ్ళు కూడా దొరకటలా. ఏమిటి పరిస్థితి అని బాధపడతాడు. మంచి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఎండలో ఎంత దూరమైనా తిరుగుతామండి. వాన వచ్చిందనుకో, ఎండలో తిరిగినంతసేపు కాదు, ఎండలో గంట తిరిగిన వాడు కూడా వానలో 5 నిమిషాలు తిరగలేడు. సూర్యు కిందికి వెళ్తాడు. ఎండ వల్లనేమో నష్టం జరుగుతుంది, వాన వల్ల మంచి జరుగుతుంది. మరి ఎండ కాసి భూమి అంతా ఎండిపోయి అవస్థపడుతూ ఉన్న టైంలో వర్షం కురిస్తే భూమి చల్లబడుతుంది, మొక్కలు మొలుస్తాయి, మరి చెట్లు నిలబడతాయి, ప్రాణవాయువు ఇస్తాయి, మనం బతకడానికి అవకాశం వస్తుంది. ఈ మీనంలో ఉన్న శని ఎంతో మేలు చేస్తాడు. కుంభరాశికి ద్వితీయంలో ఉన్న శని ఎంతో మేలు చేస్తాడు. ఎందుకంటే ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ఎంత కష్టమైన పడి ఉన్న తాకట్టు పెట్టిన ఆస్తిని కూడా మరి బాకీ తీర్చి స్వాధీనం చేసుకుంటానికి మంచి అవకాశం ఇస్తాడు. దాన్ని గనక వదిలిపెట్టావు అంటే నీ డబ్బులు మొత్తం పనికి రాకుండా పోతాయి, నీ ఆస్తి నీకు దక్కదు, నీకు మనశ్శాంతి ఉండదు. అట్లా మనశ్శాంతి ఉండాలంటే ముందుగా ఈ శనిగా ఇంకేమన్నా జన్మ లగ్నరీత్యా దోషాలు ఉన్నాయో చూపించుకోండి. ఆ జన్మ లగ్నరీత్యా దోషాలు చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోవాలి. అట్లా చేసుకోవాలంటే కింద మా నెంబరు 6300061241, ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏదో నెంబర్కి కలుస్తాను. మీకు తగినటువంటి జాతక చక్రం వేసి మీ జాతకం చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆలోచన కాదు కావాల్సింది, మనం చేయవలసిన కార్యక్రమం చేయాలి. అడుగు ముందుకు వేసేటప్పుడు నేల సక్రమంగా ఉందా లేదా చూసి అడుగు వేస్తే ఇంకో అడుగు ముందుకేస్తాడు. గోతులో కాలేస్తే కింద పడిపోతాడు. గోతులో కాలేయాలా, మెరక మీద కాలేయాలా, అది శని వల్ల జరిగే ఇబ్బంది. కాబట్టి శనికి జపం చేయించుకోండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఈ శని బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఎంత కష్టపడతా అంత ఫలితం పొందుతారు. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధాన్ని దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగతాడు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి శ్రమతీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం
అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది. ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు? ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా? లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ చూద్దామా, సైనికులు పారిపోయినారు భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం. ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి. చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి ఎదిరి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నడుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, వృత్తి చేసే ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.